హాయ్ అండి. వెల్కమ్ టు వెరోనికా ఆంధ్ర రుచులు ప్లస్ గార్డెనింగ్. ఈరోజు మన థీమ్ ఏంటంటే గులాబీ మొక్కలు ఎలా వేసుకోవాలి అని మా నాన్నమ్మగారు వేస్తున్నారు పాట్స్లో గులాబీ మొక్కలు. చూద్దాం. ఈ పాట్స్ నేను మీషోలో తీసుకున్నాను. నాకు 169 రూపీస్ పడ్డది. మీకు మీషోలో రీజనబుల్ రేట్కి పాట్స్, ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ కూడా దొరుకుతున్నాయి మీషోలో. మాకు సెంటిమెంట్, మా నాన్నమ్మ ప్లాంట్స్ వేస్తే అవి బతుకుతాయని సెంటిమెంట్. దానివల్ల మా నాన్నమ్మ గారితో కానీ మా అమ్మగారితో కానీ ఊరి నుంచి వచ్చినప్పుడు వేపిస్తూ ఉంటాను. ఇప్పటికి మేము 70 ప్లాంట్స్ వరకు వేసాము. అవుట్డోర్, ఇండోర్ 2 ప్లాంట్స్ వేయించాను. నాన్నమ్మ గారు వేశారు. ప్లాస్టిక్ పాట్స్కి మీషోలో తీసుకున్న దానికి కింద హోల్స్ రావు, మనం హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం కోసం నేను ఇలా హోల్స్ పెడతా ఉంటాను. హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే మొక్కలు తొందరగా చనిపోకుండా ఉంటాయి. అందుకే నాన్నమ్మ గారు హోల్స్ పెట్టు అని చెప్తారు. ఎక్కువగా హోల్స్ పెట్టు, వాటర్ ఎంత ఎక్కువగా బయటకు వస్తే అంత ట్రీస్ సర్వైవ్ అవుతాయని చెప్తారు. దానికోసమే నేను హోల్స్ ఎక్కువ పెడతాను. నానమ్మ ఈ ప్లాంట్స్ వేయడానికి కోకోబీటు ప్లస్ ఎర్రమట్టి 2 మిక్స్ చేసి ప్లాంట్స్లో పాటింగ్ చేస్తారు. వల్ల ఏంటంటే మనం వాటర్ తక్కువ వేసిన మొక్కలు సర్వైవ్ అవుతాయని నాన్నమ్మగారు 2 మిక్స్ చేసి వేస్తున్నారు. 2 బాగా మిక్స్ చేయాలని చెప్పారు నాన్నమ్మగారు. ఈ గులాబీ మొక్కలు నేను ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్లో రామంతపూర్ డిమార్ట్ దగ్గర తీసుకున్నాను. అక్కడ ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి ప్లాంట్స్. మనకు అక్కడ 50 రూపీస్ నుంచి దొరుకుతాయి. అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్ అన్నీ దొరుకుతాయి. నేను నా ప్లాంట్స్ అన్నీ అక్కడి నుంచే తీసుకొస్తాను. నాకు ఈ గులాబీ మొక్క ఒకటి 70 రూపీస్ పడింది. మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు ఆ నర్సరీ ఎక్కడుందో నేను చూపిస్తాను, కామెంట్ బాక్స్లో పెడతాను. మొత్తం 70 పాట్స్ అన్నీ మా నాన్నమ్మగారే వేశారు. ఇండోరు అవుట్డోరు అన్నీ నాన్నమ్మే వేశారు. మనం మొక్కలు వేయడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ వస్తుంది, పైగా ప్రశాంతంగా ఉంటుంది అన్న ఫీలింగ్. దానివల్ల నేను మొక్కలు వేస్తూ ఉంటాను. నాన్నమ్మగారు కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు, తెచ్చుకో వేసుకో బాగానే ఉంటుంది అని చెప్తారు. బాల్కనీలో ఎక్కువ పెట్టుకుంటాను నేను ప్లాంట్స్. దానివల్ల ఏంటంటే నాకు బాల్కనీలో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల నేను బాల్కనీలో ఎక్కువ పెట్టుకుంటాను. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇండోర్ కూడా మీకు ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను.
ఈ జీజీ ప్లాంట్ మా పాప విరిచేసింది. విరిచేసినప్పుడు నేను జస్ట్ ఒక గ్లాస్‌లో వాటర్ ఏసి పెట్టాను. దానివల్ల ఏంటంటే వేర్లొచ్చాయి మనకి. వేర్లొచ్చాక మా నాన్నమ్మ గారు పాటింగ్ చేస్తున్నారు. మీరు కూడా ఇంట్లో ఇలా పాట్స్ ఏసుకొని ప్లాంట్స్ పెట్టుకుంటే కొంచెం నేచర్‌గా ఉన్నట్టు అనిపిస్తది. మీరు కూడా ప్లాంట్స్ ఏసుకుంటారని నేను అనుకుంటున్నాను. మంచి ఆక్సిజన్ కూడా మనకు దొరుకుతది. అందరూ ప్లాంట్స్ ఏసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ప్లాంట్స్ చూసి ఎలా ఉన్నాయో మీరు చెప్పండి. నాకు కామెంట్ చేయండి.